నమస్కారం. మనం కష్టపడి ఒక అద్భుతమైన వస్తువుని తయారు చేస్తే చాలు అనుకుంటాం కదా. మరి దాని తర్వాతేంటి సంగతి? ఈరోజు మనం సరిగ్గా దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. రండి, సరదాగా నేర్చుకుందాం. మనలో చాలామందిని ఇలానే నమ్ముతాం కదండి. అదొక అందమైన కల లాంటిది. మనం కష్టపడి పనిచేస్తే చాలు, గుర్తింపు దానంతట అదే వచ్చేస్తుందని అనుకుంటాం. కాని నిజంగా అలా జరుగుతుందా? సరే, ఈరోజు మన ప్రయాణంలో ఒక 5 ముఖ్యమైన స్టాప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్, మనందరిలో ఉండే ఆ అందమైన కల గురించి చూద్దాం. ఆ తర్వాత వచ్చే చిన్న ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం. దానికి ఒక సింపుల్, పవర్ఫుల్ సీక్రెట్ కూడా ఉంది. కొన్ని సరదా కథలు విందాం. ఆ తర్వాత మన వాల్యూని ఎలా షేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. రెడీనా? అవును, మనం ఒక మంచి వంటకం చేస్తే దాని వాసనకే అందరూ వచ్చేయాలి అనుకుంటాం. లేదా ఒక మంచి బొమ్మ గీస్తే దాని చూడ్డానికి అందరూ రావాలి. వినడానికి ఎంత బాగుందో కదా. ఇదేనండి ఆ అందమైన కామన్ డ్రీమ్ అంటే. మనలో చాలామంది అనుకునే మాట ఇది. నేను మాట్లాడక్కర్లేదు, నా పనే మాట్లాడాలి. ఇది ఎలా ఉంటుందంటే, ఒక స్టూడెంట్ బాగా చదివి టీచర్ నా హార్డ్ వర్క్ని గమనిస్తే చాలు అని సైలెంట్గా కోరుకున్నట్టు. మనం చెప్పకుండానే అందరూ మనల్ని గుర్తించేయాలి. అబ్బా, ఎంత బాగుంటుందలా జరిగితే. సరే, ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా, ఎంత గొప్పగా చేసినా మనం అనుకున్న రిజల్ట్స్ రావు. ఎందుకని? ఇదిగోండి, ఎంతో ఇష్టపడి చేసిన పాయసాన్ని ఒక మూలను పెట్టేస్తే ఇంట్లో వాళ్లకి దాని గురించి ఎలా తెలుస్తోంది? మన పని కూడా అంతే కదా. ఇక్కడ చూడండి, 2 రకాల ఆలోచనలున్నాయి. పాత ఆలోచనేంటంటే, ఒక మంచి ప్రోడక్ట్ ఉంటే అది దానంతట అదే అమ్ముడుపోతుందిలే అని అనుకోవడం. కాని కొత్త ఆలోచనేంటో తెలుసా? ఏ వస్తువు కూడా దానంతటది అమ్ముడుపోదు. అలాగే సేల్స్ అంటే ఏదో బాగోలేని ప్రోడక్ట్స్కే అనుకోవడం పాత పద్ధతే. కాని సేల్స్ అనేది అన్నింటికీ అవసరమైన ఒక స్కిల్. ఇక డిస్ట్రిబ్యూషన్ అదేదో న్యాచురల్గా జరిగిపోదు, దాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే మన విలువని నలుగురికి చేరవేయడం మన బాధ్యత అన్నమాట. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. పంపిణీ లేనిదే ఉత్తమమైన ఉత్పత్తి కూడా గెలవదు. అంటే ఒక వస్తువుని తయారు చేయడం సగం పనే, దాన్ని సరైన వాళ్లకి చేర్చడం మిగతా సగం. ఈ 2 కలిస్తేనే కదా గెలుపు. సరే, ఇప్పుడు ఒక చిన్న సీక్రెట్ చెప్తాను, వింటారా? సేల్స్ ఈ పదం వినగానే మనలో చాలామందికి ఏదోలా ఉంటుంది. కాని నిజానికి సేల్స్ అంటే భయపడాల్సిన పదం కానే కాదు. దాని సింపుల్ మీనింగ్ ఏంటంటే, మనం క్రియేట్ చేసిన వాల్యూని, మన దగ్గరున్న మంచిని ఇతరులతో పంచుకోవడం, అంతే. ఒక్కసారి మన చుట్టూ చూస్తే ఈ షేరింగ్ ప్రతిరోజూ జరుగుతూనే ఉంటుంది. కాకపోతే దానికి మనం సేల్స్ అని పేరు పెట్టం, అంతే. ఒక సీఈఓ తన కంపెనీ గురించి గొప్పగా చెప్తారు. ఒక పొలిటీషియన్ ప్రామిస్ చేస్తారు. ఒక టీచర్ ఒక మంచి ఐడియాని మన మనసులోకి ఎక్కిస్తారు. చివరికి మన ఫ్రెండ్ ఒక సినిమా బాగుందని చెప్తే మనం చూడటానికి వెళ్తాం కదా, అదంతా సేల్సే. ఈ మాట చూడండి, మీ చుట్టూ సేల్స్ కనిపించట్లేదు అంటే మీరే ఆ సేల్స్ పర్సన్. అంటే మనం చేసిన పని గురించి, మన ఆలోచనల గురించి మనం వేరే వాళ్లకి చెప్పినప్పుడు మన వాల్యూకి మనమే బ్రాండ్ అంబాసిడర్ అన్నమాట. ఇందులో సిగ్గుపడ్డానికి ఏముంది చెప్పండి? సరే, ఇప్పుడు కొన్ని చిన్న చిన్న సరదా కథలు చెప్తాను. ఈ కథలు వింటే ఈ విషయం ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. రండి, విందాం. ఒక క్లాస్ రూమ్ని ఊహించుకోండి. అక్కడ 2 స్టూడెంట్స్ ఉన్నారు, ఆశా, రాహుల్. ఆశా చాలా సైలెంట్, బాగా చదువుతుంది, కాని తనలో తానే. రాహుల్ కూడా బాగా చదువుతాడు, కాని తను నేర్చుకున్నది ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. ఇప్పుడు మీరే చెప్పండి, టీచర్లకి ఎవరెక్కువగా గుర్తుంటారు? రాహులే కదా. ఈ చిన్న కథలో ఉన్న పెద్ద పాఠం ఇదే: గుర్తింపు లేని టాలెంట్ కనిపించకుండా పోతుంది. మనలో ఎంత టాలెంటున్నా అది నలుగురికి తెలిసినప్పుడే దానికొక విలువ. ఇప్పుడు ఒక ఆఫీస్ కథ. అక్కడ మనోజ్, అరవింద్ పనిచేస్తున్నారు. ఇద్దరూ చాలా కష్టపడి పనిచేస్తారు. కాని మనోజ్ తన పని తను చేసుకుని సైలెంట్గా ఉంటాడు. అరవింద్ అలా కాదు. తను చేసిన పని వల్ల కంపెనీకి ఎంత మంచి జరిగిందో చక్కగా ప్రెజెంట్ చేస్తాడు. మరి ప్రమోషన్ ఎవరికొస్తుంది? సింపుల్, అరవింద్కే. అందుకే అంటాను, మంచి పని చేయడం ఎంత ఇంపార్టెంటో ఆ పని గురించి క్లియర్గా చెప్పడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు 2 షాప్ ఓనర్ల కథ. సురేష్, రమేష్. సురేష్ షాప్లో చాలా మంచి క్వాలిటీ సరుకులుంటాయి, కాని ఆయన ఎవరికీ చెప్పడు.
రమేష్ కూడా మంచి క్వాలిటీ సరుకులే అమ్ముతాడు, కాని తన షాప్ గురించి, తన దగ్గరున్న ఆఫర్ల గురించి అందరికీ తెలిసేలా చేస్తాడు. ఎవరి బిజినెస్ బాగా పెరుగుతుంది? మీకే తెలుసు, రమేష్దే. ఈ కథలన్నింటి నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక్కటే విషయం, ఒక ప్రాడక్ట్ని తయారు చేయడంతో పని అయిపోదు, దాన్ని అమ్మడం కూడా ఆ పనిలో ఒక భాగమే. అప్పుడే ఆ పని కంప్లీట్ అయినట్టు. సరే, ఇప్పుడిదాకా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. భలే ఉన్నాయి కదా కథలు? ఇప్పుడు ఈ ఐడియాలని మన లైఫ్కి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. కొన్ని సింపుల్ ప్రశ్నలతో మొదలు పెడదామా? ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. మన లైఫ్లో ఎక్కడ, అంటే మన ఉద్యోగంలో, వ్యాపారంలో లేదా చదువులో మనం చేసిన పని గురించి సరిగ్గా చెప్పకుండానే రిజల్ట్స్ రావాలని ఎదురుచూస్తున్నాం. మనలో ఒక్కొక్కరిలో ఏదో ఒక స్పెషల్ స్కిల్ ఉంటుంది. బహుశా మంచిగా మాట్లాడటం కావచ్చు, లేదా క్రియేటివ్గా ఆలోచించడం కావచ్చు. అలాంటి ఏ స్కిల్ని మనం ఇతరులకు చూపించకుండా మనలోనే దాచేస్తున్నాం? ఇప్పుడు మీకోసం ఒక చిన్న యాక్టివిటీ. ఈ వాక్యాన్ని పూర్తి చేయండి. నేను ప్రజలకు డాష్ ద్వారా సహాయం చేస్తాను. ఉదాహరణకి, నేను ప్రజలకు మంచి సలహాలు ఇవ్వడం ద్వారా సహాయం చేస్తాను, లేదా నేనితరుల్ని నవ్వించడం ద్వారా సహాయం చేస్తాను. ఈ ఒక్క వాక్యం మన వాల్యూ ఏంటో మనకు క్లియర్గా చూపిస్తుంది. ఈ మాటలు ఎప్పుడూ గుర్తుంచుకోండి. ప్రజలకు మన విలువ తెలియకపోతే ఆ విలువ లేనట్టే. మన దగ్గర ఉన్నదే మనం షేర్ చేసినప్పుడే కదా దానికి ఒక గుర్తింపు, ఒక అర్థం వస్తుందే. ప్రతిరోజూ మనసులో అనుకోవడానికి ఒక మంచి మాట ఇది: నేను విలువను సృష్టిస్తాను మరియు దాన్ని కాన్ఫిడెంట్గా ప్రపంచంతో పంచుకుంటాను. ఇది మనకు చాలా ధైర్యాన్నిస్తుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజూ చిన్నగా నేర్చుకుంటే ఏదో ఒక రోజు పెద్ద విజయం సాధిస్తారు. ఈరోజు నేర్చుకున్న ఈ చిన్న విషయాన్ని మన జీవితంలో ఉపయోగించడానికి ప్రయత్నిద్దాం. తప్పకుండా మంచి జరుగుతుంది. మళ్ళీ కలుద్దాం.